ఈడోడు కొండారెడ్డి. ఏసేనా నాయాల్ని ఈడి తల తెగి భూమారెడ్డి గుమ్మాన తాగాల. ఈడి ఏడి నెత్తులతో నాయన కాళ్ళు గడగతా. ఏయ్ అన్నా నాయన ఎత్తకరండి రా. అట్నే అన్నా. ఇటే వస్తున్నాడు రా. గమ్మునుండ్రా నాయనా. ఏడి ముసలోడు. అన్నా అన్నా పెద్ద కనపడతలేదనా? రేచికటి గమ్మినాదా ఏంటి? ఆయన అడిగిపోతాడు. అన్నా ఇల్లంతా ఎత్తికినానా? ఏమైనాడ్రా? ఈ అబ్బారే చేతులుంటే నేనే ఒక్కడికి నరికేసేవాడిని. కొడక చూసుకోబల్లే నాయనా. నాయనా వాడిని ఇంకా నరకలా, నీ ముందే నరకతా. గమనుండు. ఎవడొస్తాడ్రా నేను కాపాడటానికి? సారీరా, నువ్వు చెప్తే నమ్మలేదు. పదండి వెళ్దాం. నందినమ్మ ఎవరమ్మి నువ్వు? కసిరెడ్డి అన్న, నేను నందినిరెడ్డి, బుక్కారెడ్డి బిడ్డని. పుష్కలమ్మ పెళ్లికి వస్తా అంటే నన్ను ఈడ కట్టేసినారు. నువ్వు నందిని అయితే మరి ఏవిరా తెల్ల మొగాలేసినారు? ఎవరనుకుంటాండావు? నా రక్తంతో పాటు నా పగన పంచుకున్న నా బిడ్డ శైలజారెడ్డి. ఎంతసేపు సేకట్లో ఉండామనుకున్నాం, నువ్వేసిన స్కెచ్లో ఉండామా? ఇంటి దాకా దిగబెట్టినందుకు థ్యాంక్స్ అబ్బి. ఏమబ్బే పెట్టిన మొత్తానికి పెండ్లు ఆపలేకపోయినావు, సావుని ఆపనీకొచ్చినవా? పోతకెళ్ళ పగరా. ఆపండి. అవతల భూమారెడ్డి ఊరంతా వల్లకాడవుతూ ఉంటే నీకు తెలుసుగా, నువ్వైనా చెప్పచ్చుగా. చావు మీదకొస్తాదని చేతికి చిక్కిన శత్రువుని ఎట్లా జారనిచ్చేది? మైండ్ దొబ్బిందా నీకు? ఇక్కడ జరుగుతుందంతా వదిలేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది తలుచుకుంటూ పగ పగ అంటున్నారు. మీరు అసలు మనుషులా పశువులా? మళ్ళా మళ్ళా తలుచుకునే దానికి అసలు ఏనాడైనా మర్చిపోతే కదరా. చూడరా, ఆ భూమారెడ్డింటికి కోడలుగా పోవాల్సిన నా చెల్లి తలాంబరి చీకట్లో ఇలా పిచ్చి దానిలో ఉండిపోయినాదో చూడు. ముహూర్తానికి వేరేనదా అన్నా? 2 నిమిషాలన్నా నీ సెల్లిని పెళ్లి కూతురుగా చూద్దు గాని. ఇన్నావా? 25 ఏళ్ల నాటి నా చెల్లి జీవితం ఆ క్షణం నుండి కదలనప్పుడు నా బకెట్ల పోతుందిరా. బాగుందా? 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 పెండ్లి దినాన దేన్నో ప్రేమించినాడని
అత్తని పెండ్లి పీటల మీద వదిలేసి పారిపోయినాడు ఆ భూమారెడ్డి తమ్ముడు. ఆ ఏళ్ళ నుంచి అత్త అన్నే తలుచుకుంటూ ఇట్ట చీకట్లో మిగిలిపోయినది. అయ్యో నా ప్రతాపు. మనకి 3 నెలలు లాక్డౌన్ అంటేనే పిచ్చి లేచింది. ఇక్కడ 25 ఏళ్ళు ఆ మాత్రం పిచ్చి ఉంటది. ఇండ్లు చేసుకుని సుఖంగా ఉండాల్సిన ఆడకూతురు ముండమోసి ఇంట్లో కూర్చుంటే ఆ బాధ ఎట్టుంటదో భూమారెడ్డికి తెలవాలనే ఈయన్ని చంపుతాడా. ఏదో చేయరా. కరెక్టే, మీ పగ తీరాల్సిందే. కానీ తింగరనాయాలు వీడిని చంపి కాదు, 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి 2 ఊర్లనే విడగొట్టాడు వాడు, ఆ భూమారెడ్డి తమ్ముడు. ఆ లఫ్ఫుట్టుగాడు, ఆ లఫంగి గాడిని తీసుకొచ్చి మీ ముందు చంపేయాలి. చెప్పు, వాడెవడో చెప్పు. ఏ పొక్కలో ఉన్నా తీసుకొచ్చి పెద్ద ఆయన ముందు నరికి పాత రాస్తా నా కొడుకుని. వాడే ప్రతాప్ రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి. అరే మరియో, మీ నాన్నరా? నువ్వు ప్రతాపరెడ్డి బిడ్డవా? అవే కండ్లు, అదే ముక్కు, మా చిన్నయ్య రక్తం, మా రుద్రవరం వారసత్వం. ఈ గదరా అదృష్టం అంటే. భూమారెడ్డి అల్లుని చంపుతామనుకున్నా, కానీ ఇప్పుడు ఏకంగా ప్రతాపరెడ్డి కొడుకే సిక్కినాడు. నరికేనైనా ఇన్ని ఏయ్! నాయనా, నాయనా, నువ్వు లేచొచ్చినావా? సైదా, తాత కాళ్ళు వచ్చినాయమ్మా. అమ్మా, తాత లేచి నడిచొచ్చినాడే. నాయనా, నాయనా, నాయనా. ఏయ్, నీ తాత ఫ్రెష్ గా జాంబీ అయినట్టున్నాడు. అర్జెంట్గా వెళ్ళి మీ నాన్న కాపాడుకో. నా పెళ్లి అంట. నా పెళ్లి ఏయ్! అమ్మా తలంబరే. ఏయ్! నా చెల్లి ఏం చేయమాక. ఒక్కడుగు ముందుకేస్తే మీ తలంబరి తల తెగ వదల పడుతుంది. ఏయ్! చిన్న, ఇది కదా సింహ పౌరుషం అంటే. చిన్న, ఒక్కసారి తోడగొట్టు చిన్న, తోడగొట్టు చిన్న. తోడగొట్టు చిన్న, కొట్టు, కొట్టు, కొట్టు చిన్న, తోడగొట్టు చిన్న, ఏయ్! తోడగొట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావురా? తర్వాత కొడుదులే. ప్రతాప్ రెడ్డి ఆడున్నాడు, నన్ను అడిగి తీసుకుపోతాండవా? నువ్వు నోరు మూసుకుని పద. ప్రతాప్, అదిగో, అదిగో, అదిగో ప్రతాప్, అదిగో, చూడు, చూడు, చూడు. తలంబరే. ఆడున్నా ప్రతాపు, వచ్చేస్తాడా ప్రతాప్. ఆ నా కొడుకు తల తెగినాకే మనం ఇంట్లో కాళ్ళు పెట్టాలా? ఏయ్! పని చేసినారా? ఏయ్! ఆగండ్రా! పోనీరా! ఈ ముసలోడింది తేడాగా ఉన్నాడు. ఏయ్! ఏయ్! ఆగరా! ఏయ్! ఆగు! ఏయ్! ఏయ్! ఆపురా! ఆగురా! ఏయ్! అరే కసిరెడ్డి, రాత్రి కల్లా ఈరారెడ్డి గాని కస కస నరికి పగోడ్రా! చెప్పు. వాళ్ళని భూమారెడ్డి ఊరి పొలిమేర తొక్కేలోగా చంపాలా? వాళ్ళు పోయే దాడికి కాదు నాయన, హైదరాబాద్. రుద్రవరాన్ని పూర్తిగా జాంబీలు ముంచెత్తినాయి. జాంబిలా అయ్యేంటి? అబ్బా, అదే కాదు. ఏయ్! దిగరా!
త్వరగా రండి సార్. మమ్మల్ని ఎవరు చంపడానికి వస్తున్నారు సార్. సార్ మమ్మల్ని ఎవరు చంపడానికి కాంతారి ఏం జరుగుతున్నది? ద్రౌపది దుశ్శాసుని పంచ ఉడిపెక్కుతున్నది. ఏంది మే లాగించుకోవాల్సిందని నువ్వు లాగుతుంటావు? జాంబీరా? ద్రౌపదికి దయ్యం పట్టింది, పారిపోండి. ఈడికి కూడా వచ్చేసినాయా? జాంబీ. మీ బాబేనా? జాగ్రత్త. అటు అటు. పుష్కల విన్న పదమి. పుష్కల పుష్కల పుష్కల. వాళ్ళు అరుస్తున్నట్లేదే, ఆర్తనాదాలు చేస్తున్నట్టుండా. ఊరిడమ్మో రారే.